నా పేరు సూర్య, అఖిల భారతి విద్యార్థి సమైక్య సుల్లూరుపేట నియోజకవర్గ కార్యదర్శి. నిన్నటి రోజున కొంతమంది విద్యార్థులు పలానా సర్వోదయ ఐటీఐ కాలేజీ నుంచి మాకు హాల్ టికెట్స్ అందలేదు, మాకు ఎగ్జామ్స్ పోయేదానికి ఇబ్బంది అనే చెప్పడంతో ఈ రోజున ఆ కాలేజీని సందర్శించేద్దామని ఏఎస్ఎఫ్గా మేము ఇక్కడ రావడం జరిగింది. కానీ ఇక్కడ భవనం అయితే ఉంది, కానీ ఈ భవనానికి ఒక వాచ్మెన్ మాత్రమే ఉన్నాడు. అసలు ఇది కాలేజా కాదా అనే సంగతి ఎవరిని అడిగినా చెప్తారు. అంటే పేరుకి ఒక షెడ్లో ఒక 10 మిషన్లు, ఒక పనికిరాని బాత్రూమ్. అంటే దాని బాత్రూమ్ అనరు, నాకు తెలిసి అయితే దాని బాత్రూమ్ అనరు, కానీ ఇది బాత్రూము. అసలు ఈ ప్రైవేట్ కాలేజీలో దాదాపుగా ఒక విద్యార్థి కాడి నుంచి 50,000 నుంచి 60,000 వసూలు చేస్తున్నారు. కనీసం ఈ ఒక ల్యాబ్ ఉంది, పేరుకి ల్యాబ్ పెట్టున్నారు, కనీసం ఆ ల్యాబ్కి ఫైర్ సేఫ్టీ ఏమన్నా ఉందా? అసలు ఇలా పర్మిషన్ ఎలా వస్తుంది? అంటే ఒక షెడ్ పెట్టి ఏదో ఇన్కమ్ సోర్స్గా ఐటీఐ ప్రైవేట్ ఐటీఐ అని పెట్టి ఒక బోర్డు పెట్టి అడ్మిషన్ చేసుకుంటున్నారే తప్ప విద్యార్థికి తగిన వసతులు కల్పించడం లేదు. ఆ విద్యార్థులు బయట పోయి ఏం చేయాలి? అలా చేసేదే కాకుండా ఎగ్జామ్ రేపు ఉంటే ఈ రోజు వాళ్ళ చేతిలో హాల్ టికెట్లు పెట్టుకొని ఎగ్జామ్ సెంటర్ కాడ రండి, ఫీజు కట్టండి, ఎగ్జామ్కి వెళ్ళండి అంటున్నారు. అసలు ఈ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, పర్మిషన్లు ఇస్తున్నారు. ఈ పర్మిషన్లు ఇచ్చిన తర్వాత కనీసం అధికారులైనా నిజంగానే ఇలా కాలేజ్ పెట్టున్నారా, కాలేజ్ రన్ అవుతుందా అనేది ఏమన్నా చెక్ చేస్తున్నారా లేదా? మేము ఏఎస్ఎఫ్గా ఒకటే కోరుకుంటున్నాం, తక్షణమే శిథిల వ్యవస్థలో ఉన్న ఐటీఐ కాలేజీలను, ప్రైవేట్ ఐటీఐ కాలేజీలను తక్షణమే రద్దు చేయాలి. అదేవిధంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. లేనిచో అఖిల భారతి విద్యార్థి సమైక్యగా మేము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.